చంద్రాన్ని కాపాడుకునేదానికి జగన్ దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు? నువ్వు ఇప్పుడిగినా డబ్బు తీసుకోలేదు జగన్ దగ్గర, చంద్ర దగ్గర అని ప్రూవ్ చేయాలంటే, చంద్ర దగ్గర నేను డబ్బు తీసుకోలేదని చెప్పాలంటే కదా, మరి అటువంటి మా పార్టీ తరఫున ఇచ్చిన నువ్వు దించేది నీకు అనుమానం ఏమనుకుంది? అనుమానం ఎందుకు? దించు మొగను అయితే పెట్టు, మోషన్ పెట్టు. ఈరోజే మేము సంతకాలు అడిగే ఉంటాం మామూలు అది పెట్టేది. మరి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర గారిని ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు, నాకు డబ్బులు ఇచ్చినాడు, అందుకని డబ్బులు తీసుకొని చేసినాడు. ఓకే, ఆయన డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఖర్చు పెట్టాలి. నాకు ఇచ్చినాడా లేదని ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు. ఎక్కువ నేను చెప్పదలుచుకున్నాను. వచ్చి ఇచ్చినాడు, చేసినాడు, గెలిపించుకున్నాం, కష్టపడినాం, గెలిపించుకున్నాం, ఇచ్చేసినా డబ్బు ఖర్చు అయింది. మరి అదే రకంగా అటుపక్క ఎవరు పోటీ చేస్తారు? జగన్ పోటీ చేశారు. జగన్ పోటీ చేశారు. పాపం అతను డబ్బు ఖర్చు పెట్టుకోవాలి కదా, 10 రూపాయలు అటు ఇటు ఇద్దరు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ అంటే ఇంకా తెలియదు ఎవరు, ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియదు ఎవరికి కాదు. ఆయన పోటీ చేసి డబ్బులు పెట్టుకున్నాడు, పాపం అప్పుల పాలైనాడు, బాగా నష్టపోయినాడు. నాకు తెలుసు, ఎందుకంటే నాకు మైదుకులు ఇప్పటి నుంచి కాదు, పెద్దిరెడ్డి బాలకొడి అందరి టైం నుంచి నాకు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క కుటుంబం నాకు పరిచయమే కదా, కొత్త ఎవరు లేరు. అతను పాపం చాలా నష్టపోయాడు, నాకు తెలుసు. మనం మరి అటువంటివన్నీ కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు ఏమైనా చేసినా గెలిపించుకున్నా. ఇప్పుడు చెప్తాను, మా కార్యకర్తలు ఏమైనా చేస్తా, అర్థం కదా. మరి నీ కార్యకర్తకు నష్టపోయి పాపం లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇది ఉండేవాడికి నువ్వు ఏం న్యాయం చేసావు? నీ ప్రభుత్వం వచ్చినాక కనీసం మార్కెట్ కమిటీని ఇచ్చినావా? మార్కెట్ కమిటీని ఇచ్చినావా? ఇలా మా చైర్మన్ ఇంత కష్టపడి మేము గెలిపించి చేసుకుంటే కూడా అతను మళ్ళీ పార్టీకి రాజీనామా ఇచ్చాడు. సరే, అతని ఇష్టం, మనం దానికి కామెంట్ చేసేదానికి లేదు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒకటే, అతను ఈరోజు మా పార్టీలో లేడు. అన్ని రకాల జగన్ నష్టపోయినాడు. నువ్వు మొదట్లో ఏదో నాకు టాక్ వచ్చినది, ఏదో మోషన్ పెట్టి దించుతున్నారు చంద్రాన్ అని చెప్పేసి. మా పార్టీ ఉన్నప్పుడు మేము అలా దించేదానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పేసాం. మా వాళ్ళందరూ కూడా పట్టుదలతో ఉన్నారు, మా కౌన్సిలర్లు అందరూ కూడా. ఈరోజు మా పార్టీలో లేడు కాబట్టి నిజంగా సుధాకర్ యాదవ్ గారు, నేను ఒకటే మనం చేస్తున్నాం, నిజంగా నీకు మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉండి మీ కార్యకర్తలు రక్షించాలనుకుంటే ఇప్పుడైనా సరే నువ్వు మోషన్ పెట్టి దించు, మీ చైర్మన్ చేసుకో, మా సంపూర్ణ మద్దతు అంతా ఉంటుందని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నిజంగా నీ యొక్క మీ కార్యకర్తల మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు జగన్ చేసుకో. పాపం వాళ్ళ భార్య కౌన్సిలర్ అయిపోడు, పాపం నష్టపోయిన బాగా. నిజంగా నీకు చిత్తశుద్ధి, మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉంటే చేసుకో. మరి నాకు డబ్బులు ఇచ్చినావు. ఈరోజు జగన్ను చంద్రాన్ని కాపాడుకునేదానికి జగన్ దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు? నువ్వు ఇప్పుడిగినా డబ్బు తీసుకోలేదు జగన్ దగ్గర, చంద్ర దగ్గర అని ప్రూవ్ చేయాలంటే, చంద్ర దగ్గర నేను డబ్బు తీసుకోలేదని చెప్పాలంటే కదా, మరి అటువంటి మా పార్టీ తరఫున ఇచ్చిన నువ్వు దించేది నీకు అనుమానం ఏమనుకుంది? అనుమానం ఎందుకు? దించు మొగను అయితే పెట్టు, మోషన్ పెట్టు. ఈరోజే మేము సంతకాలు అడిగే ఉంటాం మామూలు అది పెట్టేది. నువ్వు డబ్బు తీసుకొని చంద్ర దగ్గర నువ్వు కాపాడుతా, మమ్మల్ని డబ్బు తీసుకొని అంటావు. నిజంగా నువ్వు డబ్బు తీసుకోకపోతే రా మొక్కడైతే పెట్టు, పెట్టు. ఇంకా 6-7 నెలలు టైం ఉంది, పాపం ఉండి కొద్ది రోజులు ఉంటాడు. నేను చూసిన, నిన్న కూడా అప్పుడు చూసిన, ఏది చీరాల మున్సిపల్ ఎలక్షన్, 2-3 ఉండే తుని ఉంది. తెలుగుదేశం పార్టీ 2-3 కౌన్సిల్ ఉండే చాట దించేసినారు. 2-3 ఇక్కడ నీకు 12 మంది ఉన్నారు, ఈక్వల్గా ఉన్నాం.
మరి తిరుపతిలో ముగ్గురు చేశారు, నిన్న చీరాల చేశారు, మొన్న మార్కాపురం చేశారు, హిందూపురం చేశారు. ఏమిటి నిశ్చేత కదా? మరి చంద్రబాబు డబ్బులు ఇచ్చకపోతే ఎందుకు నువ్వు తటపటాయిస్తాను? నిజంగా మీ తెలుగుదేశం పార్టీ మీద కానీ మీ కార్యకర్తల మీద కానీ నిజమైన నమ్మకం కానీ నిజమైన విశ్వాసం కానీ ఉంటే ఇది ఒక మీకు ఆఫర్ ఇస్తున్నాం. ఈ ఆఫర్ను మీరు నెరవేర్స్తే చిత్తశుద్ధి ఉన్నట్టే, లేకపోతే చంద్రబాబుతో లాలూచి పడినట్టే. నేను చెప్పేదంటే ఒక్కటి అబద్ధం ఉంటే చెప్పండి,